ఇక ఖానాపూర్ విషయానికి వద్దాం. ఇక్కడ ఈసీ రికార్డుల ప్రకారం ఒకసారి బలాబలాలు ఎలా ఉన్నాయో చూద్దాం. ఖానాపూర్లో 12 వార్డులు ఉన్నాయి పూర్తిగా. సో అందులో బీఆర్ఎస్ 4 గెలిచింది, బీజేపీ 4 గెలిచింది, కాంగ్రెస్ 3 గెలిచింది, ఇండిపెండెంట్గా 1 గెలిచారు. మ్యాజిక్ ఫిగర్ ఇక్కడ 7గా ఉంది. ఏ పార్టీ కూడా మ్యాజిక్ ఫిగర్ అందుకోలేకపోయింది. సో అందరు కరెక్ట్గా చెప్పాలంటే అందరూ బలాబలాలు సేమ్గా ఉన్నాయి. ఇక్కడ ఎవ్వరికి మెజారిటీ మార్క్ రాలేదు. దీంతో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. చివరి నిమిషంలో కూడా ట్విస్టులు ఉన్నాయి. అదేంటంటే బీఆర్ఎస్ క్యాంపు నుంచి 5వ వార్డు కౌన్సిలర్ పోసవ్వ మాయమైపోయింది. అంటే ఎక్కడికి వెళ్ళారో తెలియదు. పోసవ్వ కాంగ్రెస్కు జై కొట్టే అవకాశం కనిపిస్తుంది. అలా అయితే గనక బీఆర్ఎస్కి వచ్చిన 4గురిలో 1 తగ్గే అవకాశం కనిపిస్తోంది. కాంగ్రెస్లో 1 పెరుగుతారు. అంటే కాంగ్రెస్ 4 అవుతాయి. అదేవిధంగా ఇండిపెండెంట్ అభ్యర్థి కూడా కాంగ్రెస్కు మద్దతు ఇస్తున్నట్టుగా తెలుస్తోంది. అలా అని చూస్తే ఇప్పుడు 5 అవుతాయి కాంగ్రెస్కి. బట్ ఎలా అయినా మ్యాజిక్ ఫిగర్ మాత్రం 7. అంటే మున్సిపాలిటీని కూడా కైవసం చేసుకోవాలంటే ఇంకొక 2 లేదా 3 పార్టీలు ఖచ్చితంగా సొంతం చేసుకోవాలి. మరి అప్పుడు ఏం జరుగుతాయి అనేది ఇక్కడ ఇంట్రెస్టింగ్. ఖానాపూర్ నుంచి మా కరెస్పాండెంట్ నరేష్ లైవ్లో ఉన్నారు, మాట్లాడదాం. నరేష్, పరిస్థితి చూస్తుంటే మరి క్లియర్గా ప్రతి పార్టీ బలంగానే ఉన్నట్టు కనిపిస్తోంది. ఎంత బలంగా ఉన్నా 7 మాత్రం ఏ పార్టీకి లేవు. సో ఖచ్చితంగా అనూహ్య పరిణామాలు ఎన్నో చోటు చేసుకునే అవకాశం ఇక్కడ ఎక్కువగా ఉంది. ఏం జరగబోతుంది అండ్ ఇక ముందు అసలు పరిస్థితి ఎలా ఉంది, పోలీసులు ఎలాంటి అలర్ట్తో ఉన్నారు? ఎందుకంటే ఏమైనా ఉద్రిక్త పరిస్థితులు చెలరేగే అవకాశం చాలా ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి. కౌన్సిల్ చిన్నదే కానీ కథ మాత్రం పెద్దది. ఖానాపూర్లో కనిపిస్తున్న సీన్ ఇది. దాదాపు 50 రోజులుగా ఇదే సీన్ కొనసాగుతుంది. 12 మాత్రమే స్థానాలున్న ఈ ఖానాపూర్ మున్సిపాలిటీలో ఇప్పుడు ట్విస్టుల మీద ట్విస్టులు కొనసాగుతున్నాయి. క్యాతన్పల్లికి మించిన కథ ఖానాపూర్లో కొనసాగుతుంది. నిన్నటి వరకు బీఆర్ఎస్ క్యాంపులోనే ఉన్న కౌన్సిలరు మాయమవడం, కిడ్నాప్ అవడం, ఈ తెర మీదికి రావడంతో ఇప్పుడు అక్కడ పాగా వేసేది ఎవరు, ఆ మున్సిపాలిటీని కైవసం చేసుకునేది ఎవరు అన్న చర్చ కీలకంగా కొనసాగుతుంది. ఓవైపు పోలీసుల పహారా, భారీ భద్రత నడుమ ఈరోజు మధ్యాహ్నం 12:30 గంటలకు కౌన్సిల్ హాలుకు క్యాంపు నుండి నేరుగా ఖానాపూర్కు సంబంధించిన బీఆర్ఎస్, బీజేపీ కౌన్సిలర్లు రాబోతున్నారు. ఫిబ్రవరి 16 రోజు కాంగ్రెస్కు సంబంధించిన 3 కౌన్సిలర్లు, 1 స్వతంత్ర అభ్యర్థి, ఎక్సాఫిషియోగా ఉన్న ఎమ్మెల్యే వెడ్మబొజ్జు మాత్రమే హాజరవడంతో ప్రమాణ స్వీకారం కేవలం కాంగ్రెస్కు సంబంధించిన కౌన్సిలర్తో పాటుగా స్వతంత్ర అభ్యర్థికి మాత్రమే చేశారు. ఇప్పుడు అక్కడ ప్రమాణ స్వీకారం కూడా బాకీ పడింది. ప్రమాణ స్వీకారం 10 గంటలకే ప్రారంభం కావాల్సి ఉంది. కానీ ఇప్పటి వరకు క్యాంపు నుండి కౌన్సిలాలకు, ఖానాపూర్ కౌన్సిలాలకు బీజేపీకి సంబంధించి కానీ బీఆర్ఎస్కి సంబంధించి కానీ కౌన్సిలర్లు రాలేదు. ఇక్కడ 12 కౌన్సిలర్లు ఉండగా 12లో బీజేపీ 4, బీఆర్ఎస్ 4 గెలుచుకుంది. కానీ బీఆర్ఎస్కు సంబంధించిన 5వ వార్డు పోషవ అనే కౌన్సిలరు 2 రోజుల క్రితము కౌన్సిల్ ఏదైతే బీఆర్ఎస్ క్యాంప్ ఉందో క్యాంపు నుండి కనిపించకుండా పోయింది. కానీ ఆ కిడ్నాప్ కాంగ్రెస్కి సంబంధించిన నేతలే చేశారంటూ పోలీస్ మెట్లెక్కారు బీఆర్ఎస్కి సంబంధించిన నేతలు. ఇప్పుడు ఆ కిడ్నాప్ కథ కూడా ఇప్పుడు రసవత్తరంగా మారిన పరిస్థితి కనిపిస్తుంది. బీఆర్ఎస్కి సంబంధించి కౌన్సిలర్లు ఇప్పుడు 3 ఉన్నారు క్యాంపులో. క్యాంపు నుండి నేరుగా ఖానాపూర్కు బయలుదేరారు. బీజేపీకి సంబంధించిన కౌన్సిలర్లు కూడా 4 బయలుదేరారు. బీజేపీ బీఆర్ఎస్ పొత్తు పెట్టుకొని బీజేపీకి సంబంధించి చైర్మన్ పీఠం బీజేపీకి సంబంధించిన కౌన్సిలర్లకు అప్పగిస్తే, వైస్ చైర్మన్ పీఠం బీఆర్ఎస్కి సంబంధించిన కౌన్సిలర్లకు అప్పగిస్తే మాత్రమే ఇక్కడ ఖానాపూర్ పీఠానికి సంబంధించి బీజేపీ బీఆర్ఎస్ కలిసి పంచుకోబోతుంది. కానీ లాస్ట్ మూమెంట్లో, కీ మూమెంట్లో ఏమైనా రసవత్తరమైన పరిణామాలు జరిగితే, ట్విస్టులు కొనసాగితే ఎక్సాఫిషియోగా ఉన్న ఎమ్మెల్యే వెడ్మబొజ్జు కౌన్సిల్ హాల్లోనే ఉంటారు కాబట్టి ఆ టైంలో ఎవరికి చేతులు ఎత్తారనేదే ఇప్పుడు సస్పెన్స్గా మారింది. ఈ నేపథ్యంలో క్యాతన్పల్లికి మించిన సస్పెన్స్ ఖానాపూర్లో ప్రస్తుతం కనిపిస్తుంది. క్యాతన్పల్లిలో ప్రశాంత వాతావరణంలో ఎన్నిక జరగాల్సిన పరిస్థితి ఉంది. కానీ గొడవలు, ఘర్షణలు, జైళ్లు, బెయిల్ల వరకు వెళ్ళింది. క్యాతన్పల్లిలో కూడా అలాంటి ట్విస్టులే కనిపిస్తున్నాయి. ఇక్కడ ఎక్సాఫిషియోగా ఉన్న మంత్రి, ఎంపీ గడ్డం వంశీ ఎక్సాఫిషియోగా ఓటకు వినియోగించుకునేందుకు రావడం లేదు. ఇక్కడ ఒక ట్విస్ట్ కనిపిస్తూ ఉంటే ఖానాపూర్లో మాత్రం అంతకు మించిన ట్విస్ట్ కనిపిస్తుంది. బీఆర్ఎస్కి సంబంధించిన కౌన్సిలర్ కిడ్నాప్ అవడంతో ఇప్పుడు ఆ కిడ్నాప్ కథ కేసు వరకు వెళ్తుందా, మళ్ళీ కేసు వరకు వెళ్తే కోర్టులకు వెళ్తారా, కోర్టులకు వెళ్తే పరిస్థితి ఎట్లా ఉండబోతుంది అనేది చూడాల్సిన పరిస్థితి. మేజర్గా కిడ్నాప్కు సంబంధించిన కేసు నమోదైతే మాత్రం మళ్ళీ రేపటికి వాయిదా పడే అవకాశమే కనిపిస్తుంది. ఎలాంటి ట్విస్టులు చోటు చేసుకుంటాయి, 12 గంటల వరకు ఎలాంటి పరిస్థితి ఉంటుందో ఖానాపూర్లో చూడాల్సిన పరిస్థితులు ఉన్నాయి. రైట్ నరేష్.